గారు కూడా కార్వింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? ఈరోజు స్నోమ్యాన్ చేస్తున్నానండి. ఓకే. సో అందుకోసమే చెక్కు తీసేసానండి. చక్కగా వైట్ గా ఉంటుంది కదా. సో ఇది మెయిన్ బాడీ వస్తుంది, ఇది పైన హెడ్ వస్తుంది. ఓకే అండి. సో ముందుగా బేస్ కట్ చేయాలి. ఓకే అండి. సో ఇక్కడ పైన కూడా కొద్దిగా తీసేసి, సో దీన్ని ఏంటంటే కబాబ్ స్టిక్స్. సో ఐస్ చెర్రీస్ పెడుతున్నాను. స్నోమ్యాన్ మనకి తెల్లగా ఉంటాడు కాబట్టి ఇవి ఎంత గార్నిష్ అదే డెకరేషన్ ఎంత బ్రైట్ గా చేసుకుంటే అంత బాగా ఎలివేట్ అవుతుంది కదా. సో ఇక్కడ టూత్ పిక్స్ తో ఫిక్స్ చేస్తున్నాను. ఓకే అండి. సో నెక్స్ట్ నోస్ క్యారెట్ తీసుకున్నానండి. ఓకే. సో అలాగే మామూలుగా ఎక్కడ మనం చూసినా కానీ అంటే నోరు ఎక్కడ చూపించారండి. ఒకవేళ కావాల్స్తే మనం తయారు చేసుకోవాలి. అంటే కొంచెం స్ట్రేట్గా ఇలా కట్ చేసి జస్ట్ ఓపెన్ స్లిట్ ఇచ్చేసి, ఎస్ అండి, స్లిట్ ఇచ్చేసి కింద నుండి కొంచెం మనం ఇలా స్లాండ్గా కట్ చేస్తే అది కూడా చూపించవచ్చు. సో నెక్స్ట్ హ్యాండ్స్ బ్రింజాల్ వాడుతున్నాను. సో దీని తర్వాత సో ఇక్కడ చిన్న చిన్న అలా బటన్స్ లా చూపిస్తాం కదా. సో దాని కొరకు బ్లాక్ గ్రేప్స్ వాడుతున్నాం అండి. కోట్ బటన్స్. ఎస్. సో వీటిని టూత్ పిక్స్ తో మనం ఫిక్స్ చేసేసేయాలి. ఓకే. సో స్కార్ఫ్ కూడా వేసుకుంటారు కదా. సన్న లేయర్ తీసుకున్నాం కదా. ఒకటి పీల్ చేసి, సో అంటే పీల్ చేస్తే మన పీలర్ తో చేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ జనరల్ గా మనం కార్వింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా వెజిటబుల్స్ కట్ చేసుకొని ఐస్ వాటర్ లో వేసుకుంటే స్టిఫ్ గా ఉంటాయి కదా, కానీ దీనికి మాత్రం వేయకూడదు వాటర్ లో, ఎందుకంటే అప్పుడు స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. వాళ్ళ వాడిపోయినట్టుగా ఉంటే అంత ఈజీగా టర్న్ అవుతుంది. ఓకే అండి. చిన్న ఫ్లాగ్ పట్టిస్తున్నాను. ఓకే. ఆంజనేయుడి ఫ్లాగా? విజయం మనకే. క్యాప్ పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే అండి. స్నోమ్యాన్. వావ్, స్నోమ్యాన్ భలే ఉన్నాడు. వెరీ నైస్. ఓకే, వెరీ నైస్ రాజు గారు, వెరీ బ్యూటిఫుల్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.